ఈ నెల 22వ తారీఖున జరిగిన ఉగ్రదాడి తర్వాత మన భారతదేశంలో నేను చెప్పాలంటే చాలా, చాలా, చాలా కోపంగా ఉన్నారు ప్రజలందరూ గూడా. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఒక పక్క ఇండియాలో గాని, ఇంకో పక్క పాకిస్తాన్‌లో వెంటనే దీని మీద ఒక చర్య తీసుకోవాలి, యుద్ధం మొదలుపెట్టాలని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఇండియాలో అయితే ఒక రకంగా రివెంజ్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎమోషనల్లీ చాలా కోపంగా ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో అసలు ఇలా ఆలోచించడం కరెక్టేనా? అట్ ది సేమ్ టైమ్ యుద్ధం అనేది నిజంగా వస్తుందా? రాదా? అసలు జరిగే ఛాన్సెస్ ఎంతున్నయి? ఓ పక్క టీఆర్‌పీల కోసం టెలివిజన్ ఛానెల్స్‌లో ఉన్నవి లేనివి, లేనివి ఉన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇవన్నిటి విషయాల మధ్యలో ఒక సాధారణ మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు? అండ్ మన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఎలా ఆలోచించాలి? అట్ ది సేమ్ టైమ్ యుద్ధానికి ఎంత ఆస్కారం ఉంది? వీటన్నిటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ దీని గురించే మనకి క్లియర్‌గా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరావు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్ మీకేమనిపిస్తుంది? అంటే ఈ యుద్ధం జరగడానికి అవకాశం ఉందా? హ్మ్. లేకపోతే అవకాశం లేదా? లేకపోతే ఛాన్సెస్ తక్కువుందా? రైట్. ఏమంటారు? రైట్. యుద్ధం. అయితే హ్మ్. జనరేషన్స్ మారుతూ ఉంటాయి. మెల్లగా మనం 30స్, 40స్, 50స్‌కి వస్తూ ఉంటాం. పిల్లలు పెరుగుతూ ఉంటారు. టీనేజ్‌కొస్తారు. టీనేజ్ నుంచి యుక్త వయసుకొచ్చిన తర్వాత ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ అనేటువంటి ఒక స్టేజ్ ఉంటుంది. ఓకే. అక్కడ తన ఇంటిమేట్ ఫ్రెండ్‌ని అట్రాక్ట్ చేసుకోవటం కోసం ఆహ్, ఆ మేల్ ఆర్ ఫీమేల్ ఏం చేస్తారంటే చాలా విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉంటారు. హుహు. ఆ విన్యాసాల్లో అట్రాక్షన్ కోసం నెమలి ఎలాగైతే పురివిప్పి ఆడి అవును. తన ఫీమేల్ నెమలిని ఆకట్టుకుంటదో అలా రకరకాలు చేయాలి. ఆ రకరకాల్లో మనుషులకి మిగిలింది ఏంటి అనంటే తనకి గుర్తింపు కోసం ఏదో ఎవరు చెప్పంది, ఎవరు చెయ్యంది ఏదో చేసేయాలన్న దాంట్లో రకరకాల వింత వేషాలు వేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఏ ఇన్సిడెంట్ వచ్చినా సరే దాని పట్ల విపరీతంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. హ్మ్. ఆవేశంగాను లేకపోతేనేమో ఆందోళనతో చాలామంది భయపడతారు. ఆందోళనతోనూ రియాక్ట్ అవుతారు. ఈ క్రమంలో యుద్ధం, యుద్ధం, యుద్ధం అని జెప్పేసేసి బాగా సౌండ్ వినిపిస్తూ ఉంటుంది మనకు సోషల్ మీడియాలోనే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా టీవీ ఛానల్స్‌లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మాట్లాడితే యుద్ధం, యుద్ధం, యుద్ధం అంటుంటారు. అవును. యుద్ధం అనేది చిన్న పిల్లలు ఆడుకునే ఆట కాదు. ఆఫ్‌కోర్స్ జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా దుర్మార్గమైంది. అండ్ భారతీయులకి ఒక నిజం చెప్పాలంటే అవమానకరమైంది. వాళ్ళొచ్చి అట్లా చేయటం అనేది చాలా అవమానకరం. స్టిల్ దాని యొక్క రియాక్షన్ ఎలా ఉండాలి అన్నప్పుడు ప్రజలు కోరుకుంటున్న విధంగా పాలకులు రియాక్ట్ అవ్వరు. పాలకులు అది ఎవరైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా అయినా, లేదంటే కాంగ్రెస్ ఉన్నా, లేకపోతే మరొకరున్నా ఎవరున్నా సరే వాళ్ళు చాలా జాగ్రత్తగా అడుగులు తీసుకుంటారు. ఆఫ్‌కోర్స్ అవినీతి ఉండొచ్చు. క్యాపిటలిస్ట్‌లకి వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండొచ్చు. ఇటువంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు. కానీ దేశం అనేసరికి దాదాపుగా అన్ని పార్టీలు కూడా దేశం చాలా జాగ్రత్తగా అడుగులేస్తుంది. ఎందుకంటే చిన్న పొరపాటు మొత్తం దేశాన్ని నాశనం చేస్తూ ఉంటది. మనం అవును. శ్రీలంక ఇన్సిడెంట్ చూసాం మనం. హ్మ్. అలా అనేక దేశాలు చిన్న చిన్న పొరపాట్లతోనే చిన్న చిన్న రాంగ్ డెసిషన్‌తోనే మొత్తం దేశం నాశనం అయ్యే అవకాశం. మనం ఎన్నైనా చెప్పుకుంటాము. కానీ శత్రువు వచ్చేసరికి ఒకటవుతూ ఉంటాం. హ్మ్. కాబట్టి ఈ పాలకులు చాలా ఆలోచించి, చాలా మందితో చర్చించి, దాని పరిణామాలేంటి, ఇవన్నీ స్టెప్స్ అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకుంటారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యుద్ధం రావాల్సిందే, వాడిని కొట్టాల్సిందే, వాడిని నాశనం చేయండి, వాడిని 4 ముక్కలు చేయండి. ఇటువంటియన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఈ సోషల్ మీడియా ఉద్దేశ్యం ఏంటి అనంటే, మామూలు ఇండివిడ్యువల్‌కేమో తనకి ఐడెంటిటీ కావాలి. హ్మ్. తనకెక్కువ మంది ఫాలోవర్స్ కావాలి. హ్మ్. తనకెక్కువ మంది ఫ్రెండ్ లిస్ట్‌లో పెరగాలి. నేను చాలా ఇంటెలెక్చువల్స్‌ని నాకు బాగా తెలుసు అనే ఉద్దేశ్యంతో చేస్తూ ఉంటారు. అలాగే వచ్చేసి ఆల్రెడీ ఛానెల్స్, ఎలక్ట్రానిక్ మీడియా గాని వీళ్ళు గూడా ఏంటంటే టీఆర్‌పీ కోసం బెగ్ చేస్తూ ఉన్నారు యాక్చువల్ చెప్పాలంటే. ఈ అవకాశాన్ని వాళ్ళు చాలా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రైట్? సో, ఇదే కాదు ఏది జరిగినా సెన్సేషన్ జరిగినా మీడియాకి ఒక విధంగా అయితే నిజం చెప్పాలంటే పండగ. హ్మ్. మీడియాకి పండగ. ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి బాగా వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో రకరకాలైన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అట్లా వెళ్లారు, ఇట్లా వెళ్లారు, వాడు కొట్టేసాడు. దాదాపుగా 5 రోజుల క్రితమే నేను మోడీ ఆల్రెడీ యుద్ధానికి ఆర్డర్ చేసేసాడని ప్రముఖ ఛానెల్స్ హెడ్డింగ్ పెట్టి నేను చూసా. అవును. 5 రోజులయింది కదా! దాన్ని చూసి కొంతమంది యాంక్సైటీ ఉన్నటువంటి నా క్లయింట్ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిందా సార్? మా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయా? నేను బయటికెళ్ళొచ్చా లేదా? హ్మ్. యుద్ధం స్టార్ట్ అయింది. ఇటువంటి క్వెషన్స్ ఏస్తూ ఉన్నారు. కాబట్టి మీడియాలో వచ్చేటువంటి వాటి ఆధారంగా మనము
విశ్లేషణ చేసినట్లయితే మనము తప్పటడుగేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీడియాలో 99% ఇనథెంటిక్. ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క వాదనను వాళ్ళు దేనికైతే సపోర్ట్ చేస్తున్నారో దాన్ని బలపరిచే విధంగా ఉంటది. ఓకే. మనకిప్పుడు ఇండియాలో సోషల్ మీడియా చూస్తే విపరీతంగా ఇక పాకిస్తాన్ కొట్టేస్తుంది. ఒకవేళ మీరు పాకిస్తాన్ గ్రూప్స్ గాని వాటికెళ్ళినట్లయితే ఆశ్చర్యం అనిపిస్తది. హుహు. అసలు ఇండియా గజగజ వణికిపోతుంది. మోడీ అయితే పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు హ్మ్. అని ఎప్పుడు వేరేవేవో ఉంటాయి గదా! అంటే ఆ నేను వీడియో ఒక ఫోటో చూసాను. అంటే మోదీ ఇలా తల పట్టుకొని ఏదో కష్టపడుతున్నట్టు హ్మ్. తప్పు చేశారు. అమిత్ షా అయితే మునిగిపోతూ వాటర్ తాగేస్తున్నట్టు ఇటువంటియన్నీ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో జనాలు యుద్ధం వస్తదా? లేదా? మనం చర్చిద్దాము. దాంతో పాటుగా ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, హ్మ్. ఏ విషయాన్నైనా మనము లాజిక్‌తోని టెస్ట్ చేసుకోవాలి. అథెంటిక్‌గా మనకున్నది వేరు. అథెంటిక్‌గా లేనప్పుడు మనకొక క్వెషన్ వచ్చినప్పుడు దాన్ని లాజికల్లీ ఆలోచించాలి. ఉదాహరణకు చాలామంది ఏమంటున్నారంటే, తెలిసి తెలియక చాలామంది విపరీతంగా ఆవేశంతో కామెంట్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఏంటి? అక్కడ పెహల్గాంలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఫెయిల్యూర్ అది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పోలీసులు లేరనే విషయం వాళ్ళకి తెలీదు. తెలియక బూతులు తిట్టేస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాగే వచ్చేసి జూన్‌లో దాకా అది ఓపెన్ చేయరు. ఓపెన్ చే కానీ వీళ్ళు ముందే ఓపెన్ చేశారు. అందువల్ల జరిగింది. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ లేదు. నిజంగా అదే జరిగితే అమిత్ షా మనకంటే ఎక్కువ తెలిసినాయన గదా! ఆయన చెప్తాడు గదా! ఇది పొరపాటు జరిగింది. దీనివల్ల చేయలేకపోయామని చెప్తాం గదా! మనం దాన్ని లాజికల్లీ ఎలా మనకు తెలీదు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. లేనప్పుడు లాజికల్లీ ఎలా చూడాలి? సహజంగా నేచర్ అనేది సమ్మర్ మనకి ఇండియాలో ఎప్పుడొస్తుంది? మార్చి, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. కాశ్మీర్‌కి, ఊటీకి ఎప్పుడెళ్తారు? సమ్మర్‌లో వెళ్తారు. హ్మ్. వర్షాకాలంలో వెళ్లరు కదా! అవును. మార్చి నుండి జూన్ వరకు వాళ్ళ యొక్క పీక్ సీజన్. జూన్‌లో ఏమవుతది అనంటే అమర్నాథ్ యాత్ర స్టార్ట్. హ్మ్. అమర్నాథ్ యాత్ర ఎందుకు జూన్‌లో స్టార్ట్ అవుతది? అప్పటిదాకా మంచు కప్పబడి ఉన్నటువంటి ప్రాంతము, ఈ సమ్మర్ వలన మంచంతా కరిగిపోయి నదుల్లో వెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు లింగాన్ని దర్శించడానికి సాధ్యపడతది. కాబట్టి జూన్, జూలైలోనో, ఆగస్ట్‌లోనో ఎప్పుడో మొత్తానికి ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతది. కానీ పెహల్గాం గాని, లేకపోతే కాశ్మీర్‌లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, అలాగే వచ్చి అక్కడ ఇంకోటుంది బౌద్ధులది ధర్మశాల గాని, లేకపోతే ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి నైనిటాల్ ఇటువంటి ప్లేసెస్ కానీ, లేకపోతే హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నటువంటి షిమ్లా, మనాలి, రోహతాంగ్ పాస్ ఇవన్నీ కూడా ఫిబ్రవరి నుంచి సీజన్ అనమాట. హుహు. ఫిబ్రవరి నుంచి అప్పుడు దాకా ఉంటది. ఓకే. వీళ్ళు జూన్ అని కొంతమంది ప్రచారం చేస్తున్నప్పుడు మనం లాజిక్ అప్లై చేయాలి. లాజిక్ అప్లై చేస్తే మనకు అర్థమవుతుంది. హ్మ్. లాజిక్ అప్లై చేస్తే ఏం అర్థమవుతుంది? నేచర్ ఎప్పుడు కూడా జూన్ తర్వాత సహకరించదు. వర్షాలు పడతాయి. అండ్ మంచు కరిగిన వాటర్ కూడా పెరుగుతది అప్పటికి. ఎందుకంటే పీక్ సమ్మర్ మే అండ్ జూన్ నార్త్ ఇండియాలో కొంచెం లేట్‌గా సమ్మర్ ఉంటది. మనకైతే మే ఎండింగ్ జూన్ కల్లా వర్షాలు స్టార్ట్ అవుతాయి. నార్త్ ఇండియాలో కొంచెం లేట్‌గా స్టార్ట్ అవుతాయి. మనకంటే లేట్‌గా ఉంటది. కాబట్టి విపరీతమైనటువంటి ఫ్లడ్ ఉంటది కాబట్టి అప్పటితో పోలిస్తే మార్చి నుంచి జూన్ మధ్య ఎక్కువగా జరుగుతూ ఉంటది. అది ముందే ఓపెన్ ఉంటుంది. హ్మ్. 1. 2 ఇప్పుడే మనం ఒక న్యూస్ చూసాము. ఒక ప్రముఖ ఛానల్ యాంకర్ ఏం చెప్తున్నాడంటే, పాకిస్తాన్‌లో యుద్ధం స్టార్ట్ అవ్వగానే అంటే యుద్ధం మూడ్ రాగానే బారులు తిరుగుతున్నారు. వాటర్ రూ. 130 రూ. 200 ఎంతో చెప్తున్నారు. పాలైతే రూ. 220 పెట్రోల్ వాటర్ బంక్ దగ్గర ఆల్రెడీ పెట్రోల్ క్యూ లైన్‌లొచ్చేసాయి. ఉండొచ్చు. ఇది కూడా శ్రీలంక టైమ్‌లో కూడా అదే జరిగింది. హుహు. అంటే సెల్ఫ్ డిసీవింగ్ అంటారు. అంటే స్వీయ మోసం. హ్మ్. ఆఫ్‌కోర్స్ పాకిస్తాన్ దిక్కుమాలిన దేశం. పనికిమాలిన దేశం. అక్కడ ప్రొడక్షన్ లేదు. అండ్ అక్కడ పాలకులందరూ ఇండియా మీద, హిందువుల మీద ఏడుస్తూ వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. అక్కడంతా మోసం కరప్షన్. ఉంటుంది. ప్రజలు చాలామంది మోసపోతున్నారు. ప్రజల్లో కూడా ఈ మూర్ఖత్వము, భావోద్వేగం ఉంది. అదే స్థితికి మనం వెళ్దామా? ఇప్పుడు పాకిస్తాన్‌లో మీరు గనుక సెర్చ్ చేసి చూస్తే రూ. 220 పాలు ఉంటే దాని అర్థం మనకంటే తక్కువున్నట్టు. హుహు. బికాజ్ పాకిస్తాన్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ చూసుకోవాలి. అవును. ఇండియన్ కరెన్సీలో రూ. 60 లీటర్ ఉంటది. రూ. 60 పాకిస్తాన్ కరెన్సీ మాత్రం రూ. 230, రూ. 240 అవుతుంది. హ్మ్. ఇప్పుడు ఎక్కడ తగ్గింది? ఎక్కడ పెరిగింది వాళ్ళకి? ఈ 3 రాకముందు గూడా వాళ్ళ రేట్ అంతే. వాళ్ళ యొక్క కరెన్సీ తక్కువ. సేమ్ ఇదే గ్యాస్ 2500 అంతా శ్రీలంకలో అని ప్రచారం జేసి ఎక్కడ పడితే అక్కడ శ్రీలంక నాశనం అయిపోయింది. అది ఇది అని చెప్పి చేశారు. మన గ్యాస్ కూడా అంతే. వాళ్ళు సంక్షోభం వచ్చినప్పుడు 2500 మనకి దాదాపుగా అప్పుడు 900-1000 ఉంది. హ్మ్. మన కరెన్సీ, వాళ్ళ కరెన్సీ పోలితే మనది గూడా అంతే ఉంది. సంక్షోభం రాకముందు గూడా మన రేట్ అంతే గదా! హ్మ్. రైట్? కాబట్టి సోషల్ మీడియాలో రెచ్చగొట్టడానికి మన ఈగో సాటిస్ఫై చేసేటువంటి న్యూస్‌లు ఎక్కువ.
ప్రొపగేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది బాగా నచ్చుతది. రైట్. ఏమైద్దంటే ఒక అమ్మాయి పుట్టి పెరిగిన తర్వాత 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక అబ్బాయి వచ్చి ఏమన్నాడంటే, "ఆహా! ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది" అన్నాడు. నిజానికి ఆ అమ్మాయి యొక్క ఫాదర్‌తోని అతనికేదో పనుంది. అందువల్ల పొగిడాడు. ఆ తర్వాత రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి ఒక 15 మంది అలా పొగిడిన తర్వాత 16వ వ్యక్తిగా పవన్ వచ్చి ఏమన్నాడంటే, "ఈ పాపేమి అంత అందంగా లేదు. అందరిలాగానే నార్మల్‌గా ఉంది. ఎందుకు అనవసరంగా పొగుడుతాడు" అంటే ఆ అమ్మాయి మీరు చెప్పింది నిజం. మీరు నిజం చెప్పారని హ్యాపీ ఫీల్ అవుతదా? లేకపోతే మీ మీద కోపం తెచ్చుకుంటదా? కోపం తెచ్చుకుంది. కోపమే ఎందుకంటే తెచ్చుకుంటది. అబద్ధాన్ని నమ్మేసింది అప్పటికి. ఎందుకంటే ముందొచ్చింది బలంగా ఉంటది. ఎక్కువ మంది చెప్పింది బలంగా ఉంటది. అండ్ ఈగో సాటిస్ఫై చేసేది బలంగా ఉంటది. రైట్? ఓకే. అలాగే మనం నిజం చెప్పినప్పుడు ప్రజలకు కోపం వస్తది. హ్మ్. కోపం రావటం సహజం. అలాగని ఆ మూర్ఖత్వంలో ఉంచుదామా అంటే బాధ్యత లేకుండా ఓన్లీ మనకు కావాల్సింది డబ్బే అయితే ఇంక అంతే. పాకిస్తాన్‌లో రూ. 220 మనకి రూ. 60 చూస్తే బ్రెడ్ ఏమో రూ. 130 అయిపోయింది. వాటర్ అయితే రూ. 130 ఆట అంటే ఇవన్నీ పిండి చెప్తారు. 400కి వాళ్ళకి డెఫినిట్‌గా వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంది లేదనట్లేదు. కానీ ఇలా దీనికి రాగానే అక్కడ ఏదో ఒకటి చేసి ప్రొపగాండా చేస్తుంటే, హ్మ్. మనం గూడా అదే మత్తులో ఉంటే దాన్ని స్వీయ మోసం అంటారు. మన ఆత్మ వంచన చేసుకోవటం. రైట్. మన ఈగో సాటిస్ఫై ఎప్పుడైతే ఈగో సాటిస్ఫై అవుతుందో లైఫ్ నాశనం అవుతుంది. ట్రూత్ అనేది ఏం చేస్తదంటే నీ ఈగోని బర్న్ చేస్తది. నీ లైఫ్ సేవ్ చేస్తది. అన్‌ట్రూత్ ఏం చేస్తదంటే ఈగోని సేవ్ చేస్తది. లైఫ్‌ని నాశనం చేస్తది. కాబట్టి ప్రజలు ఆలోచించాల్సిందేంటంటే మన లిమిటేషన్, మన పరిధి. హుహు. ఇది ఒక దేశం. భారతీయుడిగా మనం గౌరవించాలి. బుద్ధుడు ఆల్రెడీ చెప్పాడు. ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా, ఎంత పెద్ద గ్రంథాల్లో ఉన్నప్పటికీ నీ బుద్ధిని వాడు. నీ లాజిక్‌ని వాడు. దేన్ని బ్లైండ్‌గా యాక్సెప్ట్ చేయొద్దు. నేనేం చెప్తానంటే ఎవరైనా డబ్బులిస్తే లెక్క పెట్టుకోకుండా జేబులో పెట్టుకోండి. హ్మ్. కానీ లభించిన సమాచారాన్ని ప్రశ్నించకుండా యాక్సెప్ట్ చేయాలి. రైట్. యాక్సెప్ట్ చేస్తే జీవితాలు నాశనం అవుతాయి. రైట్? సో, ఈ దేశంలో యుద్ధం చేయాలా? వద్దా? అనేటువంటి నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం తీసుకుంటది. వాళ్ళ మిలిటరీ వాళ్ళతోని వాళ్ళ పవరు అవన్నీ చూసుకుంటారు. అనేక చూసుకొని యుద్ధం వరకు వెళ్ళాలా? వద్దా? అనేది వాళ్ళు తీసుకుంటారు. కానీ ఏ ఛానెల్ పెట్టినా సరే యుద్ధం వస్తదని కొంతమంది, రాదని కొంతమంది ఎవరికి తెలుసు? ఎవరు ఖచ్చితంగా చెప్పగలరు? వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. రాకూడదని కోరుకుందాం. ఓకే. వస్తే వాళ్ళకి నష్టమే, మనకి నష్టమే, ఎవరికైనా నష్టమే. యుద్ధం అంటే చిన్న పిల్లల ఆట కాదు. కొన్ని వేల మంది చనిపోతారు, క్షతగాత్రులవుతారు, పానిక్‌కి గురవుతారు చిన్న పిల్లలు. మనం చూసాం అయితే ఉక్రెయిన్ యుద్ధం. చాలామంది ఏమంటున్నారంటే, అవును యుద్ధం వస్తే భారతదేశానికి ఆర్థికంగా గూడా కొంచెం నష్టం అవుతుంది గానీ, మహా అంటే ఓ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుంజుకుంటాం. ఈ లోపల ఏదో ఒకటి అటాక్ చేయండి అని గూడా అంటున్నారు. అవును. పాకిస్తాన్ కూడా యుద్ధం కావాలి. హ్మ్. ఎందుకు? వాళ్ళు మొత్తం కోల్పోయినోడు. వాడేం చేస్తాడంటే ఏదో ఒకటి కెలికి, ఏదో ఒకటి చేసి మంచిగున్నోడిని డిస్టర్బ్ చేసి, వాడు తన దేశంలో సర్వైవ్ అవ్వటానికి పొలిటికల్ ఏవో రీజన్స్ సర్వైవ్ అవ్వటానికి చేస్తారు. అదే మన దేశం, మన ప్రభుత్వాలు చేస్తాయనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. హుహు. మన ప్రభుత్వాలు ఎంత మతం ఆధారంగా లేకపోతేనేమో సెక్యులరిజం ఆధారంగా లేకపోతే ముస్లిం సంతుష్టీకరణ లేకపోతే హిందూయిజం ఏవో ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నప్పటికీ, అలాగే ప్రాంతీయతత్వము, భాష లేకపోతే ఆర్య ద్రావిడ సిద్ధాంతాలతో కొట్టుకున్నప్పటికీ ఎంతో కొంత పీపుల్‌కి పీపుల్‌కి హెల్ప్ అయ్యే విధమైన నిర్ణయాల్ని తీసుకుంటారు. ఎక్కడ? ఇంటర్నేషనల్ వచ్చేసరికి. ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చేసరికి మొన్న ట్రంప్ అన్నాడు. ఇండియా చాలా టఫ్ అని చెప్పాడు. హ్మ్. చైనాని అన్నిటిని పెట్టాడు. ఇండియాకొచ్చేసరికి చాలా టఫ్ అని ఫీల్ అయ్యాడు. హ్మ్. ఎందుకు టఫ్ అని ఫీల్ అయ్యాడు? మనకిక్కడ నచ్చని లెఫ్టిస్ట్‌లకు నచ్చనటువంటి మోడీ ఉన్నాడు. లేకపోతే రైటిస్ట్‌లకు నచ్చినటువంటి వీళ్ళున్నారు కదా! కానీ ఇంటర్నేషనల్ ఇష్యూ వచ్చేసరికి నెహ్రూ టైం నుంచి, ఇందిరాగాంధీ టైం నుంచి అన్ని రైట్ డెసిషన్సే తీసుకుంటున్నారు. వీలైనంత వరకు రైట్ డెసిషన్సే తీసుకుంటారు. ఓకే. నచ్చకపోవచ్చు. ఒకరి డెసిషన్ ఇంకొకరికి నచ్చకపోవచ్చు. బ్లేమ్ చేస్తూ ఉండొచ్చు. పాస్ట్‌ని బ్లేమ్ చేస్తూ ఉండొచ్చు బీజేపీ వాళ్ళు. వాళ్ళు వీళ్ళని బ్లేమ్ చేస్తూ ఉండొచ్చు. ఇది సహజం. ఇది రైట్. సహజం కదా! స్టిల్ వీళ్ళందరూ ఇండియాలో ఉన్నటువంటి పాలకులు పాకిస్తాన్‌కి హెల్ప్ అయ్యేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది లాజికల్‌గా ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఓకే. అయితే కాబట్టి అయితే చివరగా మిమ్మల్ని అడగాల్సిన ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అంటే ఒక సామాజిక విశ్లేషకులుగా, అంతర్జాతీయ విశ్లేషకులుగా ఆలోచిస్తే మీరు ఒకవేళ ఇరు దేశాలు న్యూక్లియర్ వెపన్స్ కలిగున్నాయి. హ్మ్. సో, ఈ న్యూక్లియర్ వెపన్స్ ఇరు దేశాలకు ఉన్నప్పుడు, ఎవరు వేసినా గూడా అది భయంకరమైన హ్మ్. వరల్డ్ వార్‌కెళ్ళే ఛాన్స్ గూడా ఉంది అని జెప్పి కొంతమంది అంటున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో మీకేమనిపిస్తుంది? అంటే యుద్ధం మాక్సిమం జరిగే ఛాన్స్ ఉందా? లేదా? అంటే ఇప్పుడు మనకి చాలామంది పోల్చేదేంటంటే ఉక్రెయిన్, రష్యా యుద్ధంతోనూ, లేకపోతే రైట్. హమాస్‌తోని ఇజ్రాయెల్ చేసే యుద్ధంతోని పోలుస్తూ ఉంటారు. హ్మ్. అక్కడ ఒక దేశం చాలా చిన్న దేశం. అలాగే వాళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ లేవు. అవతలున్న దేశం. ఇక్కడ 2 దేశాలు
ఎక్కడైతే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో వీటిని అంతర్జాతీయంగా ఉన్నటువంటి అన్ని దేశాలు చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి ఈ పరిణామాలు. హ్మ్. కాబట్టి వాళ్ళు వీలైనంత వరకు ఈ అన్రెస్ట్‌ని తగ్గించి చేయటం కోసమే వాళ్ళు స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. ఓకే. నయానో, భయానో ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేసినప్పుడు నాట్ ఓన్లీ ఈ 2 కంట్రీలకే కాదు, ప్రపంచంలో అనేక దేశాలకు ఇబ్బందవుతుంది. ప్రపంచ ఓకే. ఆర్థిక వ్యవస్థ కూలిపోయే అవకాశం ఉంది. అనేక రకాల నష్టాలు జరుగుతాయి. అంటే జస్ట్ లైక్ రష్యా, యుక్రెయిన్ గొడవ జరిగినప్పుడు రష్యా న్యూక్లియర్ వెపన్ వాడతాం అనగానే చాలామంది ఆంక్షలు విధించారు రష్యాకి. సో, అలాంటి ఆంక్షలు అంటే ఇప్పుడు ఒకటి భారతదేశానికి కూడా ఇక్కడేంటంటే లభించాయి. ఉక్రెయిన్ చిన్న దేశము. ఉక్రెయిన్‌కి అమెరికా సపోర్ట్‌తోనే ఉంది తప్ప లేకపోతే ఉక్రెయిన్‌కి బలం లేదు. యూని నాటో కాబట్టి ఇక్కడ అట్లా కాదు. ఓకే. పాకిస్తాన్‌కి బలం లేనప్పటికీ వాడి దగ్గర గూడా పాకిస్తాన్ దగ్గర గూడా ఇవి ఉన్నాయి. అణ్వాయుధాలున్నాయి. ఓకే. సో, ఇంకోటది పిచ్చివాడి చేతిలో ఉన్న రాయి లాంటిది. హుహు. అండ్ అక్కడ మతంతోని విపరీతంగా ఉన్నవాళ్ళు, చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటదని నమ్మేవాళ్ళు, వాళ్ళేం జేస్తారు? సూసైడ్ బాంబర్‌గా అనేక మంది మారుతున్నారు కదా! హ్మ్. మన ఇండియన్స్ అంతా మారారు గదా! హ్మ్. హ్మ్. వీళ్ళు కొంత భౌతికవాదం ఉన్నవాళ్ళు వీళ్ళు. హ్మ్. హ్మ్. ఆఫ్‌కోర్స్ మత విశ్వాసాలు ఉన్నప్పటికీ అక్కడితో పోలిస్తే ఎక్కడో స్వర్గంలో మనం బ్రతుకుదామని ఇక్కడ జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కాదు. హ్మ్. ఆఫ్‌కోర్స్ ఉండొచ్చు. ఒక 1.1%, 2% ఉండొచ్చు. వాళ్ళని మనం జనరలైజ్ చేయం. హ్మ్. ఇన్ జనరల్ భారతీయులు మతం ఆచరిస్తున్నప్పటికీ అది హిందూ మతమా, క్రిస్టియానిటీనా లేకపోతే ఇస్లాం అన్నీ గూడా ఒక మతం నుంచి వచ్చిన వాళ్ళే గదా! హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి లేకపోతే బుద్ధిజమా లేకపోతే నాస్తికులా వీళ్ళు చాలా వరకు భౌతికవాదం కలిగి ఉన్నవారు. ఓకే. గుడ్డిగా నమ్మటం లేదు. ఎలాగ ఇక్కడ చచ్చిపోయినా అక్కడికెళ్ళిపోయి మన జీవితం ఆనందించొచ్చని నమ్మట్లేదు. హ్మ్. కానీ అక్కడ ఎక్కువగా ఒకే మతం ఉండటము అది కూడా ఏంటంటే ఇంటెన్సిటీ హై ఉండటం వల్ల ఓకే. వాళ్ళు సూసైడ్ బాంబర్‌గా మారి, జిహాదీ టెర్రరిస్ట్‌లుగా మారి, చనిపోయి గూడా అక్కడ ఎంజాయ్ చేయొచ్చని నమ్మేవాళ్ళు. అంటే ఆఫ్టర్ లైఫ్ గూడా అసలైన లైఫ్ అసలైన లైఫ్ ఉందంటారు. ఉందని నమ్మే వాళ్ళకిను, భౌతికవాదము, మనిషి జీవితాలు నమ్మేటువంటి సమాజానికి రెండిటి మధ్య వ్యత్యాసం ఉండటం వల్ల హుహు. పాకిస్తాన్ చేతిలో ఉన్నటువంటి అణ్వాయుధం ఏదైతే ఉందో లేదో మనకు తెలీదు. స్టిల్ ఉంది ఏదైతే ఉందో, అది పిచ్చివాడి చేతిలో రాయి లాంటిది. హ్మ్. కాబట్టి వాడు కాలు దువ్వుతున్నాడు. హ్మ్. దువ్వుతున్నప్పుడు మన ప్రభుత్వం కానీ, లేదంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి అగ్రదేశాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు జాగ్రత్తగా క్లోజ్‌గా అబ్జర్వ్ చేసి, ఇతర మార్గాలు ఏమున్నాయో అవి చూసే అవకాశాలు ఉంటాయని నా ఉద్దేశ్యం. ఎలాగైతే మనము సింధు జలాలని హోల్డ్ చేయటం ద్వారానో, మరో రకంగానో ఆంక్షలు పెట్టడం ద్వారానో, ఆఫ్‌కోర్స్ పాకిస్తాన్ అవసరం అమెరికాకి, చైనా కూడా ఉంది కాబట్టి, వాళ్ళు కొంతసేపు ఇటు, కొంతసేపు అటు చెప్తూ ఉంటారు. కొంతసేపు మనల్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటారు. స్టిల్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు 30 ఇయర్స్ నుంచి అమెరికా కోసమే మేము తీవ్రవాదులు ట్రైనింగ్ ఇచ్చామని. అవును. ఓపెన్‌గా డర్టీ వర్క్ చెప్పేసారు. చేస్తామని చెప్పి ఓపెన్‌గా ఒకసారి చెప్పేసారు. అంటే వాళ్ళకి ఇండియా మీద ప్రేమ ఉండదు. పాకిస్తాన్ మీద కూడా ఉండదు. యాహ్! పాకిస్తాన్ వాళ్ళకొక దొరికింది ఒక బానిసత్వంలాగా వాళ్ళకి ఎలా కావాలంటే అలా మారేటువంటిది. వాళ్ళు డబ్బులు పడేసి పని చేపించుకుంటూ ఉంటారు. కాబట్టి అటు ఇటు కాకుండా చేస్తూ ఉంటారు. అల్టిమేట్‌లీ ఏంటి అనంటే సో, భారతదేశం గూడా ఆలోచిస్తది. ఇతర దేశాలు కూడా యుద్ధం దాకా తీసుకువెళ్తాయని నేనైతే అనుకోవట్లేదు. అంటే కాకపోతే యుద్ధం ఇన్ ద సెన్స్ అంటే బాంబులు, బుల్లెట్‌లులా గాకుండా ఇలా నీటిని ఆపడం, లేకపోతే ఆంక్షలు పెట్టే ఇలాంటి ఒక ఇలాంటి అదర్ వేస్ ఫైనాన్షియల్ హ్మ్. యుద్ధం జరిగే అవకాశం ఉంది. ఫైనాన్షియల్ యుద్ధం జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఇంకా రకరకాలయి ఉంటాయి గదా! హుహు. చిన్నగా ఎళ్లి అక్కడికెళ్ళినటువంటి తీవ్రవాదులు వాటిల్ని కాల్చేసి రావటము ఏదైతే ఇంతకుముందు జరిగిన అటువంటివి జరిగే అవకాశం ఉంది తప్ప, పూర్తి స్థాయి యుద్ధం అయితే జరిగే అవకాశాలు కనిపించట్లేదు. అండ్ నా ఆశ కూడా యుద్ధం జరగొద్దు అని. రైట్. యుద్ధం జరగొద్దని మనందరం కోరుకోవాలి. హ్మ్. ఆవేశంలో మనం ఉన్నాం కాబట్టి మనలాగానే ప్రభుత్వాలు ఆలోచించేస్తాయి అనుకోవద్దు. ఒకవేళ ఏసినట్లయితే వాళ్ళకి, మనకి ఇద్దరికి కూడా లాస్. పాకిస్తాన్‌లో కూడా అమాయక ప్రజలు బోలెడుమంది ఉంటారు. ఇండియాలో కూడా ఉంటారు. ఇలా రెచ్చగొట్టిన దానికి వాళ్ళు రెచ్చగొట్టినట్టే మనం కూడా రెచ్చిపోయినట్లే వాళ్ళకి తీవ్రవాదుల యొక్క ఉద్దేశ్యం అది కదా! ఆ 30 మందినో, 26 మందినో చంపినప్పుడు వాళ్ళ మీద పగతో చంపలే కదా! ఈ ఇన్సిడెంట్ ద్వారా ఇండియాలో అన్రెస్ట్ ఉండాలి. ప్రొవోక్ చేయాలని ప్రొవోక్ ఉద్దేశం. చేయాలి. వీళ్ళు రగిలిపోవాలి. పని చేయటం ఆగేసి దీని మీద ఉండాలి. హ్మ్. నేనేమంటానంటే నిజమైన దేశభక్తి అంటే నీ పని నువ్వు చెయ్యి. నువ్వు ప్రొడక్టివ్‌గా పని చెయ్యి. అలా పని చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ యొక్క లాభం ఏదైతే ఉందో నువ్వు కట్టే టాక్స్ గాని ఏదైనా సరే యుద్ధం కావాలా? వద్దా? ఎలా వాడాలి? అని ఎందుకంటే బలంగా ఉన్న దేశానికి ఏ దేశము రాలేదు. హ్మ్. బలహీనంగా ఉంటే అన్ని దేశాలు వస్తూ ఉంటాయి. నీ దేశాన్ని బలం చేసేదేంటి? నీ ఆవేశం కాదు. నీ యొక్క ఆలోచన, నీ యొక్క పని. చైనాలో అందరూ పని చేశారు కాబట్టి చైనా డెవలప్ అయింది. హ్మ్. అక్కడ కమ్యూనిజం ఉండొచ్చు. లోపల ఏం జరుగుతుందో మనకు తెలియకపోవచ్చు. స్టిల్ చైనా డెవలప్ అయింది కాబట్టి చైనా జోలికి చిన్న దేశాలు రావు. హ్మ్. మనం వీక్ అయిపోయి ఉండి, మనం పని చేయకుండా పాకిస్తాన్ లాగానే పాకిస్తాన్ నాశనం అవ్వటానికి కారణం ఏంటి? ఇండియా మీద ఉన్నటువంటి హేట్రేట్‌తోని రగిలిపోయి పని మానేసుకొని, అక్కడ ఇండస్ట్రీలు లేవు, ప్రొడక్షన్ లేదు, ఏమీ లేదు కాబట్టి వీక్ అయిపోయింది. ఫైనాన్షియల్‌గా వీక్ అయిపోవటం వల్ల ఎవడు డబ్బులు పడేస్తే వాడికి టెర్రరిస్టులను సప్లై చేసేటువంటి కేంద్రంగా మారింది. హ్మ్. మనం గూడా ఆవేశపడి మనం ఇది చేసి, అది చేసి పని చేయకుండా
పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆవేశపడుకుంటా ప్రభుత్వం ఎట్లాగో చేస్తదిగా మనకుంటది. మనకు చక్కని కథ ఉంటది. కుక్క చేసే పని కుక్క చేయాలి. గాడిద చేసే పని గాడిద చేయాలి. ఈ గాడిద కుక్క చేసే పని చేసినప్పుడు ఏం చేశాడు? వచ్చి కొట్టాడు. కొట్టాడు. కదా! సేమ్ అదే అవుతది. వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం ఉంది. వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకుంటాయి. పిలిసి మనల్ని అడిగినప్పుడు యుద్ధం చెయ్యాలా? వద్దా? అంటే అప్పుడు మనం సమాధానం చెప్తాం. అలా కాకుండా యుద్ధం వస్తది, రాదు. ఇక టీవీ ఛానెల్‌లో కూర్చొని చర్చించి అందరిని రెచ్చగొట్టి, అందరూ పనులు మానుకుని టీవీ నోరెళ్ళ పెట్టుకొని చూస్తూ యుద్ధం వస్తదా? రాదా? కొట్టేయాలి వాడిని. వాడిని 4 ముక్కలు చేయాలి. 3 ముక్కలు చేయాలి. ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే దేశానికి ఇబ్బంది. మన దేశానికి ఇబ్బంది, పాకిస్తాన్‌కి ఇబ్బంది, అందరికీ కూడా ఇబ్బందవుతది. పాకిస్తాన్‌లో యుద్ధం జరిగితే మనకు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులుంటాయి. చాలా ప్రాణాలు పోతాయి. చిన్నది ఆ కార్గిల్ వార్ అప్పుడే మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఆ తర్వాత నిజంగా యుద్ధం జరిగితే దేశానికి చాలా వెనుకబడుతది. కాబట్టి యుద్ధం జరగకూడదని కోరుకుందాము. నాకు తెలిసి ఉన్నటువంటి ప్రభుత్వాలు 3 క్రియేట్ చేస్తాయి. కానీ యుద్ధం చేయవని నేను అనుకుంటున్నాను. రైట్. పాకిస్తాన్ కూడా ఈ 3 క్రియేట్ చేయటం ద్వారా వాళ్ళని అంటే బుసగొడతది గానీ కాటేయకపోవచ్చు. ఓకే. రైట్. రైట్? రైట్. ఎనీహౌ థాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇంతకాలం ఒక రకంగా ఒక 5, 6 రోజులుగా ఒక అనిశ్చితి నెలకొంది. చాలామంది ఎమోషనల్‌గా చాలా అంటే చాలా కోపంగా అండ్ కొంతమంది బ్రేక్ డౌన్ అయ్యి ఉన్నారు. ఏదో ఒక విధంగా ఈ కోపాన్ని బయటికి తీసేయాలని చూస్తున్నారు. అయితే ఈ కోణంలో యుద్ధమే కాదు, వేరేలా కూడా ఆధిపత్యం చెలాయించొచ్చని చెప్తూనే యుద్ధాన్ని కూడా ఆపడం వల్ల బెనిఫిట్స్ ఏంటనేది కూడా చాలా చక్కగా వివరించారు. థాంక్ యూ సో మచ్ సార్. సో వ్యూవర్స్ అదనమాట సంగతి. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది మీరు హ్యాపీగా తెలియజేయడానికి కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా హెల్తీ లాంగ్వేజ్‌తోని తప్పకుండా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.